దగ్గరికి వచ్చి కెనాన్ కంపెనీ ప్రింటర్ వచ్చింది సర్వీసింగ్ కోసం. సో ప్రింటర్ ఆన్ చేశాను. సో మోడల్ చూడొచ్చు మీరు, కెనాన్ G3000 ఇది. ఓకే, సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే చూపిస్తాము. ఒకసారి నాజల్ చెక్ చేద్దాం. ఒకసారి బ్లింక్ వస్తే చాలు. సో ప్రింటర్ స్టార్ట్ అయింది. సో చూడొచ్చు, సో ప్రింటర్ రన్ అవుతూనే ఉంది. సో మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా. సో ఇంకా పేపర్ తీసుకోలేదు. హెడ్ క్లీనింగ్ మోడ్లో ఉందన్నమాట. సో పేపర్ తీసుకునేది. సో ఇంకా పేపర్ తీసుకోలేదు. హెడ్ క్లీనింగ్ మోడ్లో ఉందన్నమాట. సో పేపర్ తీసుకునేది. సో చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు మనకి 2 కలర్స్ వస్తున్నాయి అన్నమాట. సో బ్లాక్ రాలేదు, జస్ట్ బ్లాక్ ఇంప్రెషన్ వస్తుంది అంటే. సో మనం కార్ట్రేజ్ కూడా చెక్ చేస్తాం పూర్తిగా. సో ఫస్ట్ లిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైప్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. సో ఇంకే ఇష్యూ ఏం లేదు. సో ఇది అన్ని రకాలుగా చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రాబ్లం ఏమంటే కార్ట్రేజ్ అన్నమాట. సో ఇప్పుడు మేము ముందర లైవ్లో కార్ట్రేజ్ చేంజ్ చేసాము. సో న్యూ హెడ్ అన్నమాట ఇది. సో BH7 బ్లాక్ ఇది. మోర్ సపోర్టింగ్ మోడల్స్ వచ్చి కెనాన్ 1000, 2010, 2000, 2002, 2010, 2012, 3000, 3010, 3012, G4000, 410 ఈ మోడల్ సపోర్ట్ చేస్తుంది హెడ్. ఇది బ్లాక్ అనమాట, పిక్స్ మోడల్. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇది ఎలా యూజ్ చేయాలా అనేది ర్యాపర్ రిమూవ్ చేసి దాని మీద కోటెడ్ రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెడ్ రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇవి రెండు పైకి పుష్ చేసుకొని హెడ్ ఈ పొజిషన్ వచ్చిన తర్వాత పైకి లిఫ్ట్ చేసుకోవాలి. సో లిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇది బ్లాక్, ఇది కలర్ అనమాట. సో బ్లాక్ హెడ్ పైకి ఎత్తుకొని ఇట్లా బయట తీసేయాలి. సో ఇది బ్లాక్ హెడ్ తీసేసి, సో ఇప్పుడు మనం కొత్త హెడ్ని రీప్లేస్ చేయాలి. సో ఇది న్యూ వన్. సో చూడొచ్చు మీరు. సో ఈ సైడ్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. సో హెడ్ రిమూవ్ చేసిన తర్వాత సో ఇది హెడ్ రిమూవ్ చేస్తాము. సో బయట తీసుకోవాలి. సో ఇది ప్రొటెక్టర్ అన్నమాట. సో ప్రొటెక్టర్ కేర్ఫుల్గా రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడ ఉన్న ఎన్క్లోజర్ కూడా ఓపెన్ చేసేయాలి. సో హెడ్ నీట్గా ఉందా లేదా చూసుకోవాలి. సో ఈ పొజిషన్ కూడా నీట్గా ఉందా లేదా చూసుకోవాలి, కనెక్టివిటీ. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింటర్ ఆఫ్ చేయాలి. సో ఆఫ్ అయింది. సో హెడ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ప్రింటర్ ఆఫ్ చేయాలి. సో ఈ పొజిషన్లో హెడ్ నీట్గా ఫిక్స్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని లాక్ చేసుకోవాలి. సో తర్వాత సో ప్రింటర్ ఆన్ చేసుకోవాలి.
సో హెడ్ ఇన్స్టాల్ అయ్యేదానికి టైం తీసుకుంటుంది అనమాట. సో నియర్లీ 3 minutes 25 minutes మధ్యలో పడుతుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ స్టేబుల్గా లైట్ వచ్చింది. సో మనము నాజిల్ చెక్ చేద్దాం, బ్లాక్ వస్తుందా లేదు చెక్ చేద్దాం. ఓకే, సో పేపర్ తీసుకునేది. సో ఇప్పుడు సో బ్లాక్ కంప్లీట్గా వస్తుంది. సో మనకి ఎల్లో మిస్ అయిపోయింది అనమాట. సో మన కస్టమర్ ఏం చెప్పారంటే మాకు బ్లాక్ కంప్లీట్ చాలండి, మా కలర్ అవసరం లేదన్నారు. సో మనము ఓన్లీ కలర్ బ్లాక్ మాత్రం రెడీ చేసి ఇచ్చేస్తాము. ఓకే, సో డిఫెక్ట్ వచ్చి హెడ్ ప్రాబ్లము. సో న్యూ హెడ్ రీప్లేస్ చేస్తాం. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇలాంటి సర్వీసెస్ రిలేటెడ్ కోసం మాతో కాంటాక్ట్ చేయండి. తక్కువ ప్రైస్లోనే మీకు బెటర్ సర్వీస్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.